మొదలెట్టాడండి మన తమిళనాడు సీఏ విజయ్. కేంద్రంపై సీరియస్ అయ్యాడంట. కేంద్రానికి లేఖ రాసిన విజయ్ అని చెప్పేసి ఒక వార్త హల్చల్ చేస్తుంది. పెట్రోలు డీజిల్ ప్రపంచం మొత్తం ఇబ్బందుల్లో ఉంటే ఈ పెట్రోల్ మీద ₹3 పెంచడం పెద్ద సమస్య అయిపోయింది దేశంలో. ఉచిత పథకాలకు అలవాటు పడిన ప్రజలు మొత్తుకొని చస్తున్నారు. దేశంలో అటు అమెరికా, ఇటు చైనా, కొన్ని పెద్ద దేశాలు మన దేశాన్ని ఆర్థికంగా ఇబ్బంది పెట్టాలని చేస్తున్న ఆ పరిస్థితుల్లో నరేంద్ర మోడీ గారు ఎన్నో ఇబ్బందులు కోర్చి ఎంతో జాగ్రత్తగా రాజకీయంగా చాకచక్యంగా పెట్రోలు గ్యాస్ ఇబ్బందులు లేకుండా చేస్తూ ఉంటే ₹2 ₹3 పెంచినందుకు ఈ యొక్క పనికిమాలిన ప్రభుత్వాలు ఈ విధంగా పేడగలుగుతారండి బీజేపీ ప్రభుత్వం మీద. అంతర్జాతీయంగా ధరలు తగ్గినప్పుడు వచ్చిన లాభాలను చమురు సంస్థలు తమ జోబులో వేసుకుంటూ ఉన్నాయి. ఇప్పుడు ధరలు పెరుగుతున్నాయని నెపం చెప్తూ ఆ భారాన్ని మాత్రం ప్రజలపై వేస్తున్నారని చెప్పేసి బీజేపీ ప్రభుత్వంపై మన విజయ్ గారు ఫైర్ అవుతున్నారు. 5 రాష్ట్రాల ఎన్నికలు ముగిసిన వెంటనే ఈ విధంగా ధరలు పెంచడం ఎంత మాత్రం సరికాదని చెప్పారు. మూర్ఖుడా, 5 రాష్ట్రాలు ప్రపంచం బాగలేనప్పుడే, ఇబ్బందుల్లో ఉన్నప్పుడే, ఆర్థిక సమస్యలు ఉన్నప్పుడే, పెట్రోల్ సమస్యలు ఉన్నప్పుడే నిర్వహించడం జరిగింది కేంద్ర ప్రభుత్వం. అప్పుడు అందువల్లనే నువ్వు సీఎం అయ్యావు. ఇప్పుడు ఆ ఎలక్షన్ అయిపోయిన పార్టీని అంటాను. అయితే పెంచిన ధరను ఎలాంటి ఆలస్యం లేకుండా తగ్గించాలంట. అది కుదరదమ్మా. పెట్రోలు డీజిలు నీకేదో ఇబ్బంది అయిందని చెప్పేసి తగ్గియాలంటే కుదరదు. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సమస్య అది. విషయం ఏంటంటే నువ్వు ఉచిత పథకాలు చెప్పావు. ఒక్కొక్కరికి 8 గ్రాముల బంగారు అది ఇది ఈ పథకాలన్నీ ఆపేసి 5 ఏళ్ళు చూద్దాం, నీకు తెలుస్తుంది సంగతి అని తమిళ ప్రజలు అంటున్నారు. అయితే ఈ ధరల పెంపు వల్ల పేద మధ్యతరగతి కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిజమే, పేద మధ్యతరగతి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. మరి ఉన్న వాళ్ళ కాడ తీసి పేదవాళ్ళకి పెట్టు నీ రాష్ట్రంలో. నువ్వే కదా ఈరోజు ఉదయం ఇంటికా నుంచి లంచ్ బాక్స్ తెచ్చుకొని ముఖ్యమంత్రి ఆఫీసులో కూర్చొని తిన్న మహానుభావుడివే. ఇలాంటి ఫోటోలకి, ఇలాంటి సోషల్ మీడియా హైపులకి ఏం తక్కువలే. ఇంకా అవసరమైతే మా తెలుగు రాష్ట్రంలో ఉన్న జగన్మోహన్ రెడ్డికి ఫోన్ చేయి, నీకేదైనా మంచి సలహా ఇస్తారు. కేంద్ర ప్రభుత్వం చేసేటటువంటి ఇలాంటి పనులకి ప్రపంచవ్యాప్తంగా, మన దేశమే కాదు క్లిష్ట పరిస్థితుల్లో ఉండేది, ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులు కష్ట పరిస్థితుల్లోనే ఉన్నారు. కాబట్టి అలా తగ్గించిన కుదరదు. ఇంకా రాను రాను తినుబండారాలు కానీ, ఇలా పెట్రోల్ డీజిల్ రేట్లు కానీ, ఛార్జీల ధరలు కానీ పెరిగే అవకాశం ఉంది కానీ తగ్గే అవసరం లేదు. నీకు చేతనైతే నీ రాష్ట్ర ప్రజలు కష్టపడి ₹10 సంపాదించే కాడ ₹20 సంపాదించుకునేటటువంటి పరిస్థితిని నువ్వు ప్రసాదించు ప్రజలకి. నువ్వు చెయ్యి ఆ విధంగా. అప్పుడు మన దేశం బాగుపడుతుంది. ఎప్పుడో 2-3 ఏళ్ళ తర్వాత ఒక ₹3 పెంచితే పెట్రోల్ మీద మొత్తుకొని వస్తున్నారబ్బా ప్రజలు.